ఒక కుటుంబం 4 దశాబ్దాలుగా ఒకే పార్టీకి అండగా నిలిచింది. తండ్రి చిన్న వయసులో ఎమ్మెల్యేగా రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తే ఇప్పుడు కొడుకు ఇంకా చిన్న వయసులోనే దేశ రాజకీయాల్లో కీలక వేదిక అయిన రాజ్యసభలో అడుగు పెట్టబోతున్నాడు. ఎంతో మంది సీనియర్ నేతలు, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు ఆశించే రాజ్యసభ సీటు కేవలం 30 ఏళ్ల యువ నేతకు ఎందుకు దక్కింది? ఇది కేవలం వారసత్వ రాజకీయాలా, లేక పార్టీ కోసం చేసిన కృషికి లభించిన గుర్తింపా? ఈ స్టోరీలో చూద్దాం. రాజకీయాల్లో కొందరికి కేవలం అదృష్టం, సామాజిక సమీకరణాల వల్ల పదవులు వస్తే, మరికొందరికి మాత్రం తాము చేసిన నిఖార్సైన కృషి, పార్టీకి అందించిన సుదీర్ఘ సేవలే అత్యున్నత పదవులను తెచ్చిపెడుతుంటాయి. పూర్వకాల నాటి పాలిటిక్స్ లో అంకిత భావం, సిద్ధాంతాన్ని నమ్ముకున్న వారికి రాజ్యాంగ పదవులు దక్కేవి. కానీ ఈ మధ్యకాలంలో నియోజకవర్గాలతో అసలు సంబంధం లేని నేతలకు పార్టీల అధినాయకత్వం కూర్చివేసి మరీ కూర్చోబెడుతున్నాయి. అయితే ఈ అడ్డగోలు పద్ధతులకు భిన్నంగా విధేయత, కష్టించే తత్వం, కేవలం పసుపు జెండానే ఊపిరిగా బతికిన ఒక పొలిటికల్ ఫ్యామిలీకి తెలుగుదేశం పార్టీ ఏకంగా రాజ్యసభ బర్త్ కేటాయించడం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా మారింది. కేవలం 30 ఏళ్ల వయసులోనే దేశంలోనే అత్యున్నతమైన పెద్దల సభ రాజ్యసభకు ఒక యువకుడిని పంపబోతుండడం చూసి సామాన్య ప్రజలంతా ముక్కున వేలేసుకుంటున్నారు. మన ఉమ్మడి విశాఖ జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సమయంలో ఆ పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు నర్సీపట్నం గడ్డపై ఏరుకోరి మరి చింతకాయల అయ్యన్న పాత్రుడు అనే 25 ఏళ్ల యువకుడికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. నాటి నుండి అయ్యన్న పాత్రుడి పొలిటికల్ గ్రాఫ్ ఏ రేంజ్లో దూసుకుపోయిందో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఎంపీగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా, పార్టీ అత్యున్నత నిర్ణయాత్మక మండలి పోల్ బ్యూరో సభ్యుడిగా దశాబ్దాల పాటు హవా నడిపిన అయ్యన్న పాత్రుడు ప్రస్తుతం 70 పడిలో ఏపీ అసెంబ్లీకి గౌరవప్రదమైన స్పీకర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అంటే వయస్సు రీత్యా ఆయన తన రాజకీయ వారసత్వాన్ని తర్వాతి తరానికి అప్పగించాల్సిన కరెక్ట్ టైమింగ్ వచ్చేసింది. వాస్తవానికి గత సార్వత్రిక ఎన్నికల ముందే అయ్యన్న పాత్రుడు చంద్రబాబు వద్ద ఒక ప్రతిపాదన పెట్టారు. నా కుమారుడికి అనకాపల్లి ఎంపీ సీట్ ఇవ్వండి, అవసరమైతే నేను తప్పుకుంటానని అధిష్టానం దగ్గర ప్రతిపాదన పెట్టారు. కానీ నాటి క్లిష్ట పరిస్థితిలో నర్సీపట్నంలో అయ్యన్నే ఉండాలని చంద్రబాబు పట్టుబట్టి పోటీ చేయించి గెలిచాక స్పీకర్ కుర్చీలో కూర్చోబెట్టారు. అయ్యన్న పాత్రుడు స్పీకర్ అవ్వడంతో నియోజకవర్గంలో ఒక రకమైన సైలెన్స్ వచ్చేసింది. స్పీకర్ స్థానంలో ఉన్న లీడర్ ప్రత్యక్ష రాజకీయాల్లో యాక్టివ్గా ఉండకూడదు కాబట్టి ఇక అయ్యన్న ఇంట్లో పాలిటిక్స్ ఉండవా, ఇక అయ్యన్న రాజకీయం ముగిసిన అధ్యాయమేనా అని నర్సీపట్నంలో ప్రత్యర్థి పార్టీ నేతలు సంబరపడ్డారు. కానీ టీడీపీ అధినేత చంద్రబాబు, ఐటీ మంత్రి నారా లోకేష్ల మైండ్ గేమ్ స్ట్రాటజీ వేరేలా ఉందనే సంగతి తాజాగా ప్రకటించిన రాజ్యసభ ప్రత్యర్థుల లిస్టులో తేటతెల్లమైంది. సాధారణంగా రాజ్యసభ సీటు అంటే 100 కోట్ల టర్నోవర్ ఉన్న బిజినెస్ మెన్లకు ఇస్తారనే అపవాదును తుడిచేస్తూ నారా లోకేష్ తన బార్కు యువ ప్రాధాన్యతను మరోసారి నిరూపించుకున్నారు. అయ్యన్న పాత్రుడి కుమారుడు చింతకాయల విజయ్ గత 5 ఏళ్ల వైసీపీ కాలంలో ఐటీడీపీ సోషల్ మీడియా వింగ్ బాధ్యతలను భుజాన వేసుకుని సాగించిన డిజిటల్ వార్ లోకేష్ మదిలో బలమైన ముద్ర వేసింది. నాడు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడనే నెపంతో విజయ్పై వైసీపీ సర్కార్ సిఐడి కేసులు పెట్టి తీవ్రంగా వేధించినా ఆయన లొంగలేదు. ఆ కష్టాన్ని, లాయల్టీని గుర్తించే సీనియర్ మోస్ట్ లీడర్లను సైతం పక్కన పెట్టి బాబు, లోకేష్లు విజయ్ని రాజ్యసభ రేసులో ముందు వరుసలో నిలబెట్టారు. చింతకాయల విజయ్కి ఈ అత్యున్నత పదవిని కేటాయించడం ద్వారా నర్సీపట్నంతో పాటు టోటల్ అనకాపల్లి జిల్లాలోని విపక్ష పార్టీలకు చంద్రబాబు గట్టి పొలిటికల్ మెసేజ్ ఇచ్చారని విశ్లేషకులు చెబుతున్నారు. గత 2019 నుండి 2024 వరకు అయ్యన్న పాత్రుడి కుటుంబం పడ్డ కష్టాలు, ఎదుర్కొన్న అవమానాలు అన్నీ ఇన్ని కావు. 70 ఏళ్ల వయసులో అయ్యన్న పాత్రుడిపై నిర్భయ చట్టం కింద కేసులు పెట్టారంటే నాటి కక్ష సాధింపులు ఏ రేంజ్లో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. చివరకు సుమారు 20 ఏళ్ల క్రితం ఆయన నర్సీపట్నంలో కట్టుకున్న సొంత ఇంటి గోడలను సైతం ఆక్రమణలంటూ రాత్రికి రాత్రి జేసీబీలతో కూల్చివేసిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. అలాంటి అత్యంత విషమ పరిస్థితుల్లోనూ అయ్యన్న కుటుంబం అధైర్యపడకుండా తమను నమ్మిన క్యాడర్కు కొండంత అండగా నిలబడింది. జైళ్లకు వెళ్లడానికైనా సిద్ధపడింది తప్ప పసుపు జెండాను మాత్రం ఎక్కడా దించలేదు. నాడు కష్టకాలంలో జెండా మోసినందుకు నేడు అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు ఆ కుటుంబానికి ఇచ్చిన అత్యున్నత రిటర్న్ గిఫ్ట్ ఈ రాజ్యసభ సీటు అని తమ్ముళ్లు పండగ చేసుకుంటున్నారు.
తెరవెనుక ఈ నిర్ణయంపై కొంతమంది సీనియర్ లీడర్లు లోలోపల జీర్ణించుకోలేకపోతున్నప్పటికీ క్యాడర్లో మాత్రం ఫుల్ జోష్ వచ్చింది. అయితే ఈ సరికొత్త పాత్రలో చింతకాయల విజయ్ ఎంతవరకు సక్సెస్ అవుతారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తండ్రి అయ్యన్న పాత్రుడిలాగే పార్లమెంటు వేదికగా ఉత్తరాంధ్ర హక్కుల కోసం గళం విప్పి దేశ స్థాయిలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సాధిస్తారా, లేదా మాకు ఎలాగో ఢిల్లీ పదవి వచ్చింది కదా, లోకల్ పాలిటిక్స్ మా నాన్న స్పీకర్ హోదాలో చూసుకుంటారులే అని లైట్ తీసుకుంటారా అనే చర్చలు నడుస్తున్నాయి. అధినేత చంద్రబాబు, చినబాబు లోకేష్లు ఏ నమ్మకంతో అయితే ఇంత చిన్న వయసులో పెద్దల సభ కుర్చీని కట్టబెట్టారో దానికి విజయ్ 100% న్యాయం చేయాల్సిన గురుతర బాధ్యత ఆయనపై ఉందంటున్నారు టీడీపీ సీనియర్ నేతలు. మొత్తానికి దశాబ్దాల పాటు నమ్మిన సిద్ధాంతం కోసం నిలబడి 5 ఏళ్ల పాటు వైసీపీ పెట్టిన కేసుల దెబ్బలను భరించిన చింతకాయల అయ్యన్న పాత్రుడి కుటుంబానికి విజయ్ రాజ్యసభ ఎంపికతో పక్కాగా పొలిటికల్ జస్టిస్ జరిగిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి ఢిల్లీ వేదికగా ఈ నర్సీపట్నం యంగ్ గిత్త ఎలాంటి దూకుడు ప్రదర్శిస్తుందో చూడాలి.